బిగ్ బాస్ హౌస్‌లో నిన్న జర్నీలందరివి పూర్తయిపోయాయి. అయితే ఫస్ట్ గౌతమ్, సెకండ్ అవినాష్, థర్డ్ నిఖిల్, ఫోర్త్ ప్రేరణ, లాస్ట్‌కి నబిల్. ఓకే. అయిపోయింది గదా! సో, ఇక్కడ మన ప్రేరణ విషయంలో ఏమైందంటే, తను బిగ్ బాస్ జర్నీ వచ్చిన తర్వాత నాన్ స్టాప్ ఏడుస్తూనే ఉంది. అంటే అసలు కళ్ళెమ్మట నీళ్ళొచ్చేస్తూనే ఉన్నాయి. ఎక్కడ ఇంకా బిగ్ బాస్ ఏం చెప్పకముందే మామూలు గార్డెన్ ఏరియాలో చూస్తా ఉంటారు గదా! ఫోటోస్ అది. ఏడుస్తూనే ఉందనమాట. ఏడ్చేసి బిగ్ బాస్ నాకు నేనింత మేకప్ వేసుకున్నాను, అయినా ఏడ్చేస్తున్నాను అంటూ పాపం చాలా క్యూట్‌గా మాట్లాడుతుంది. మాట్లాడిన తర్వాత జర్నీ చూసుకున్న తర్వాత చాలా ఎమోషనల్ ఫీల్ అయితే బిగ్ బాస్ ఏమంటాడంటే కన్ఫెషన్ రూమ్‌కి రమ్మంటాడు. అయితే కన్ఫెషన్ రూమ్‌కెళ్ళిన తర్వాత ప్రేరణ చాలా విషయాలు పంచుకుంటుందనమాట. అంటే తను 18 ఇయర్స్ అయిందంట ఇండస్ట్రీకొచ్చి. ఓకే. అయితే 18 ఇయర్స్ అయినా కూడా తనకి ఒక గుర్తింపొచ్చింది 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ద్వారానేనని. అంతేకాకుండా తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరించినంత వేరే ఏ భాష వాళ్ళు నన్ను ఆదరించలేదని, ఈ ఎమోషన్ నేను ఎవరితో పంచుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు బిగ్ బాస్. అందుకని నేను మీ దగ్గరికొచ్చి బాధపడుతున్నాను అంటూ చెప్పడం జరిగిందనమాట. అంటే ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే అదొక ఎమోషనల్ మూమెంట్. ఒక అమ్మాయి అంతమంది 22 మంది వ్యక్తుల్ని దాటుకుంటూ టాప్ 5 కొచ్చింది అంటే ఎందుకంటే ఇప్పుడు ఉన్న టాప్ 5 వాళ్ళు కూడా తనకి పోటీయే. ఎక్కడైనా ఏదన్నా వాళ్ళ ఓట్స్ వేరే వాళ్ళకి పడినా కూడా వచ్చేసేది. అయితే ఇక ప్రేరణ చాలా స్ట్రాంగ్‌గా ఉండే లేడీ కూడా ఏడ్చేసిందనమాట. అయితే ఈ ఒక్క సీరియల్ ద్వారా నేను 18 ఏళ్ల కెరియర్ ఒక్క 3 ఇయర్స్ 'కృష్ణ ముకుంద' సీరియల్ ద్వారా ఇంతలాగా నన్ను ప్రేక్షకులు ఆదరిస్తున్నారంటే నాకు ఈ జీవితానికి ఏం అక్కర్లేదు. ఐయామ్ సో థాంక్‌ఫుల్ బిగ్ బాస్. మేబీ ఇదే లాస్ట్ మీతో కన్ఫెషన్ రూమ్‌లో మాట్లాడటం అని చెప్పేసి ఎమోషనల్ ఫీల్ అవుతున్నానన్నమాట.